రంగారెడ్డి జిల్లా కట్టాలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లేదు ఏమైనా మాట్లాడిందనుకో రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయితే లూటీ లేదంటే లాఠీ. మొత్తం ఇప్పుడు ఈ రోడ్ వేసి ఏం రోడ్డు మీరందరూ వద్దంటున్నారు. 6 లైన్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేస్తా అంటే ఎందుకయ్యా ఈ రోడ్ అని మీరందరూ అడుగుతున్నారు. నాకు ఆడ ఊర్లే దరఖాస్తులు ఇచ్చిండ్రు రైతులందరూ. ఏమంటున్నారు, ఆల్రెడీ నాగార్జున సాగర్ హైవే ఉన్నది, శ్రీశైలం హైవే ఉన్నది, మా సబితమ్మ గారు వేయించిన ఫార్మాసిటీ 4 లైన్ రోడ్ ఉన్నది, మీదికెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. 4 రోడ్లు ఉండగా మళ్ళా మా భూములు తీసుకొని ఈ రోడ్ వేసుడు ఎందుకయ్యా అని పాపం మా భూమి పోతున్న రైతులంతా ఏడ్చుకుంటానన్నాడు కలిసింది. ఇప్పుడు 1000-1200 ఎకరాలు గుంజుకుంటున్నావు. ఎవరి కోసం? ఎవరిది 4th సిటీ? దీనివల్ల ఎవరు బాగుపడతారు? ఎవరి కోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఆ భూమి నీది పోయి ఉంటే నీకు బాధ తెలుస్తుండే. ఎకరం 2 ఎకరాలు కొనుక్కున్న రైతుల భూములు తీసుకొని ఇవాళ 4 లైన్ రోడ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నది కాంగ్రెస్ పార్టీ? మా ఎస్సీలకు, మా ఎస్టీలకు, మా బీసీలకు ఇచ్చిన భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పింది ఆ రోజు. అమ్ముకునే హక్కులు కల్పిస్తామని చెప్పింది ఆ రోజు. ఇవాళ పట్టాలు ఇచ్చి లేదు కానీ ఉన్న భూములు గుంజుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కొత్తగా మళ్ళా ఫార్మాసిటీ పక్కన ఇంకా 12,000 ఎకరాలు గుంజుతాడట. ఇప్పుడు 4 లైన్ రోడ్డు పేరు మీద మళ్ళీ 1,200 ఎకరాలు గుంజుతున్నాడు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఇంకో 2,000 ఎకరాలు ఇండస్ట్రీల మీద గుంజుతున్నాడు. నేను అడుగుతా ఉన్న రాహుల్ గాంధీ గారిని, రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరుగుడు కాదు, ఆ రోజు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చండి, వాళ్ళకు హక్కులు కల్పించండి అని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. బాగా ఆలోచించాలి. మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, మేమందరం మీకు ఉంటాం. ఆనాడు కేసీఆర్ గారు ఏ మాట ఇస్తే ఆ మాట మీద నిలబడ్డాడు. 200 పింఛన్ 2,000 చేస్తా అంటే చేసిండా లేదా? 10,000 రైతు బంధు ఇస్తా అంటే ఇచ్చిందా లేదా? ఇట్లా కేసీఆర్ గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. ఒక్కొక్కటి రేవంత్ రెడ్డి ఆ 2,000 కేసీఆర్ ఇచ్చినే ఇస్తుండు, ఈయన ఇచ్చినాక ఏం లేదు. నీ పేరేందక్క? సాతి శాంతి. నీకు ఇంకో ముచ్చట తెలవాలి. ఆ 2,000 కూడా చక్కగా ఇస్తలేడు. ఈ 16 నెలల నడిమిట్ల 2 నెలలు ఎగ్గొట్టిండు. ఆ కేసీఆర్ ఇచ్చే 2,000 కూడా నడిమిట్ల 2 నెలలు ఎగ్గొట్టిండా లేదా? ఒక నెల అప్పుడు ఎలక్షన్ల ముంగట 1 నెల ఎగ్గొట్టిండు, మొన్న 1 నెల కొట్టిండు. అంటే నీకు 4,000 పింఛన్ ఇయ్యలే కానీ 4,000 రూపాయలు మాత్రమే ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ముసలోళ్ళ పైసలు తిన్నాడు. ముసలోళ్ళ పైసలు తింటాడు ఎవడన్నా? భర్త చనిపోయిన పైసలు తింటాడు ఎవడన్నా? ఈ రేవంత్ రెడ్డికి ఆ వికలాంగుల పైసలు తింటాడు ఎక్కడన్నా? ఇవాళ నువ్వు 4,000 ఇస్తా అని చెప్పి 4,000 చెప్పిపోతావు కానీ 2 నెలల పింఛన్ ఎగ్గొట్టి ముసలోళ్ళు 4,000 తిన్నాడు రేవంత్ రెడ్డి. మీరు ఇంటికి పోయి ఇంకా పాస్బుక్ చూసుకోండి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 16 నెలలు అయింది. మీకు ఎన్ని పింఛన్లు పడ్డాయో లెక్క తీస్తే 14 ఉంటాయి. 2 పింఛన్లు పోయినాయి నడిమిట్లా. 2 పింఛన్లు ఎగ్గొట్టిండు. చెప్పింది 4,000, ఎగ్గొట్టింది 4,000. ఇవాళ ఏదో పాలేందో నీళ్ళేందో జర కరెక్ట్ చూసుకోండి. కేసీఆర్ ఉండగా ఆడపిల్లల పెళ్లిలకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్కీము? ఆయన తెలంగాణ ఉద్యమంలో ఒక తండాలు పండుకున్నాడు వరంగల్ జిల్లాలో. ఆ తండాలు పండుకుంటే అక్కడ ఒక ఆయన బిడ్డ పెళ్లి కోసం అప్పు చేసి భూమి అమ్మి ఇంట్లో డబ్బులు పెట్టుకున్నాడు. ఇక 4 వద్దులైతే పెళ్లి అనగా పాపం ఆ ఇల్లు కాలిపోతుంది. ఆ పైసలు కూడా కాలిపోతే ఆయన చాలా బాధపడితే ఆ రోజు సొంత పైసలు ఇచ్చి కేసీఆర్ గారు ఆడవిళ్ళ పెళ్లి చేపించిండు. అక్కడ ఆయనకు ఆలోచన పుట్టింది. తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కళ్యాణ లక్ష్మి పథకం ముందు ఎవరికి పెట్టిండు? ఎస్టీల